ఇబ్బందులు సమస్యలు ఉన్నా ఆ రోజు కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మొట్టమొదట మరి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉద్యోగస్తులందరికీ జీతాలు మరి పెంచడం జరిగిందో అదేవిధంగా మనకి ఇబ్బందులు ఉన్నా ఆ రోజున నిర్ణయం తీసుకొని ఉద్యోగులందరినీ కూడా జీతాలు అన్నీ కూడా పెంచడం జరిగింది. సమస్యలు అనేది చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ఎప్పటికప్పుడు ఉంటానే ఉంటాయి. అది ఒక కుటుంబంలో కావచ్చు, ఒక యూనియన్లో కావచ్చు, ఒక ప్రభుత్వంలో కావచ్చు. సరైన రీతిలో సమర్థవంతమైనటువంటి మీ నాయకత్వం దాన్ని ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ సమస్యల్ని పరిష్కారానికి దారి దొరుకుద్ది. కాబట్టి ఇవాళ విద్యాసాగర్ గారు ఆయన ఏపీ ఎన్జిఓ ఆఫీసే మా నియోజకవర్గంలో ఉంటుంది. మీ స్టేట్ హెడ్ ఆఫీస్ అంతే కదండి, హెడ్ ఆఫీసే మా నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్ నడిపొట్టున బ్రహ్మాండమైనటువంటి ఆఫీస్ ఉంటుంది. అక్కడ మరి ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గంగా అందరూ కూడా అందుబాటులో ఉంటారు. సాగర్ గారు అయితే ఎప్పుడూ అక్కడే ఉంటారు. ఎందుకంటే పదవి తీసుకోవటమే కాకుండా ఆ పదవిలో తోటి ఉద్యోగస్తులకు బాధ్యతలు తీసుకున్నటువంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఆ సమస్యలకి జవాబుదారితనంగా పరిష్కరించే విధంగా ఆ కార్యాలయాలు ఉండాలి, ఆ నాయకులు ఉండాలి. అది ఏ అసోసియేషన్ అయినా, ఏ కార్యవర్గం అయినా. అలాంటి బాధ్యత కలిగినటువంటి పదవి తీసుకుంటున్నటువంటి సాగర్ గారి నుంచి అయితే మాకు గత 30 ఏళ్ళుగా ఆయన గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నోళ్ళం కాబట్టి మా అశోక్ బాబు గారు ఇక్కడే ఉన్నాడు. ఆయన ఆ రోజు సమైక్య రాష్ట్రం ఉద్యమంలో ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడిగా రాష్ట్రం మొత్తం ఆయన ఎన్జిఓ ప్రెసిడెంట్గా మరి ఏ విధంగా ఆ రోజు రాష్ట్రం మొత్తం ప్రజల్ని ప్రభావితం చేసి వృత్తులకు ఇచ్చేవాడు. ఆయన మాట్లాడితే గంట సేపు మరి అందరూ కూడా వాచ్ చేసేవాళ్ళు. ఆయన చెప్పిన సమస్యలు, ఆయన చెప్తున్నటువంటి ఇబ్బందులు, ఆయన చెప్పినటువంటి వాస్తవాలు అనేవి చాలామందికి తెలియని ఆ రోజు చెప్పేవాడు. అంటే ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకుని మీ సమస్యని వినేవాళ్ళు, పరిష్కరించడానికి ఏ మార్గాలు ఉన్నాయో అర్థం చేసుకునే నాయకత్వం ఇవాళ అధికారంలో ఉందనే విషయాన్ని తెలియజేయడం కోసమే నేను చెప్తా ఉన్నా మీకు. ఇప్పుడు ఆయన మాకు మన ఎన్టీఆర్ భవన్ పార్టీ ఆఫీస్, మెయిన్ పార్టీ ఆఫీసు ఇన్ఛార్జిగా అశోక్ బాబు గారు ఉన్నాడు. సమస్యలన్నిటి కూడా పూర్తిగా మీకు ఎంతవరకు మీ సమస్యలు తెలుసో ఆయనకి అంతవరకు తెలుసు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. మరి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళకి ఆయనకి తెలియనటువంటి విషయాలు అంటేది ఏది ఉండదు నాకు తెలుసు. ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళకైతే ఆ కొత్త బాధ్యతలు తెలుసుకుని ఆ సమస్యలు అర్థం చేసుకునేటప్పటికే సమయం మించిపోద్ది. కాబట్టి మరి వాళ్ళు ఎలా ప్రవర్తించేది వేరే విషయం. కానీ 4 సార్లు చేసిన వాళ్ళకి ఏ శాఖలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సంఘంలో ఏ సమస్యలు ఉన్నాయనేది అర్థం చేసుకోగలరు. పరిష్కరించుతారా, ఎంతవరకు చేయగలుగుతాం, దానివల్ల ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది వేరే విషయమైనా ఆ సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. ఇవాళ 6.5 లక్షల మంది పైగా ఉన్నటువంటి మన ఉద్యోగ సోదరీమణులు మరి ఎన్నిటికి ఎన్నో ఉంటాయి. కాబట్టి మేము చెప్పేది ఒకటే విషయం చెప్తా ఉన్నాం, మేము ఇక్కడే అందుబాటులో ఉంటాం, మా నాయకత్వం అందుబాటులో ఉంటుంది. మా ముఖ్యమంత్రి 24 గంటలు పని మీదే ఉంటాడు. ఎప్పుడు సచివాలయంలోనో ఎప్పుడు కార్యాలయంలో ఉంటాడు. మీరు ఎప్పుడు ప్రతినిధులు, చీఫ్ సెక్రటరీ గారు కానీ అందరూ కూడా అర్థం చేసుకునే వ్యక్తులు కాబట్టి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే మీకు ఆ సమస్య పరిష్కారంలో మేమందరం కూడా అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తామని. ఇందులో సాగర్ గారు ఏంటంటే మాకు అందరితో బాగుంటాడు. సీఎం దగ్గర నుంచి
ఇందాక ఆలపాటి రాజా గారు చెప్పాడు, సీఎం ఒక్కడే కాదు, సీఎం దగ్గర నుంచి మా వరకు కూడా అందరి వ్యక్తులతో మరి కలిసిపోయి అందరు వ్యక్తులతో స్నేహభావంతో ఆయన అధికారులు, ఇప్పుడు మేము మా గవర్నమెంట్ లేనప్పుడు మాతో అలాగ ఉన్నాడు, ఇవాళ మా గవర్నమెంట్ వచ్చినప్పుడు అలాగే ఉన్నారు. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తి నాయకత్వంలో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం, ఈ సమస్యలన్నిటికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని రకాలుగా మీకు మంచి జరుగుద్దని హృదయపూర్వకంగా సాగర్ గారి నాయకత్వంలో రాబోయే 3 సంవత్సరాల కాలం